ఇది పత్తి అతికించడం. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, మేఘాలు లేదనుకో గొర్రె బొమ్మ పైన ఉన్ని ఏంటది కాటన్, గొర్రె బొమ్మ పైన కాటన్ అతికించాలి. మనం ఇప్పుడు ఏం అతికించాలి, ఇప్పుడు ఇప్పుడు ఎవరికి ఇస్తానంటే ఎవరు ఏం నీ నోటికించా బ్యాడ్ వర్డ్స్ వచ్చింది, ఎవరి నోటికించి వచ్చింది, చెప్తున్నా కదా మీద పెడుతున్నా. మీరు చూడండి పిల్లలు, చిన్న పిల్లలు మీరు చూడండి, పెద్ద పిల్లలు ఏమేమి ఏ ప్లే చేస్తారో. మీరు చూడండి వాళ్ళు ఎట్లా అతుకు పెడుతున్నారో మీరు చూడండి చిన్నపిల్లలు, అంతే కదా. గొర్రె మీరు చూడండి, చూసిన తర్వాత మీకు నేను ఇది అతుకు పెట్టిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలనంటే మీరైతే మౌత్ మీద ఫింగర్ వేసుకొని మంచిగా కూర్చోండి, వాళ్ళని చూడండి వాళ్ళు ఎట్లా అతుకు పెడుతున్నారా అని. ఇది ఏం చేయాలంటే కొంచెం కొంచెం అద్దుకొని ఇట్లా 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 రుద్దుకొని దీనికి పత్తి అతుకు పెట్టాలి. కాటన్ నేను కాటన్ అట్లనే సరిపోద్దని చెప్పిన, నేను జరిపితే నేను ఇవ్వను. ఒకరి తర్వాత ఒకరు అతుకు పెట్టాలి. ఇప్పుడు ఇది ఏడేడ పెట్టినా ఆడాడ పెట్టు. ఇట్లా కొంచెం కొంచెం అంటించుకోమని అంటించుకొని ఇట్లా ఇట్లా పెట్టు. ఇది అంటించుకో, గమ్మ అంటించుకొని ఇట్లా పెట్టు. మీరు కూడా కొంచెం అంటించుకోండి, పెట్టండి బొమ్మ మధ్యలో పెట్టండి, కొంచెం అంటించుకో అట్లా అట్లా. మీరు కూడా కొంచెం మధ్యన మధ్యన పెట్టండి అట్లా. ఇదంతా ఇట్లా ఇట్లా రుద్దు, ఇట్లా ఇట్లా పెట్టి కాటన్, ఇగో కాటన్ మంచిగా అతుకు పెట్టమ్మా. ఇక ఇట్లుందా ఇట్లా అతుకు పెట్టు, ఇట్లా పెట్టాలి. కొంచెం కొంచెం తీసుకొని అది అతుకు పెట్టండి. ఆ గమ్మి కడిగు ఏంది అది అతగానే పెట్టి నేను ఇంకేం చేసుకుంటావు.
నీ బొమ్మ చూద్దాం నన్ను నీ బొమ్మ చూద్దాం బయట ఉన్నది ఇంకన్నా ఇక్కడ ఏం చదువుతుంది చూద్దాం వీళ్ళు ఎవరెవరిని మనుషులు ఒకసారి చూద్దాం మీరందరూ వీళ్ళేకి ఇట్లా చూపియండి అక్కడ చూపియండి ఇదేంటిది కొలాజ్ వర్క్ అంటే కాటన్ తో బొమ్మలకు కాటన్ కింద పెట్టండి ఇక ఇప్పుడు ఇది కొంచెం ఆరాలి ఇది ఒకరొక్కరు పేరు రాస్తున్నాను ఎవరెవరి పేరు ఏమో అనన్య అనన్య మణికంఠ వరుణ్ కొట్టుకోవద్దు పిల్లలు ఇంకా కలర్లు ఉన్నాయి అవి ఇస్తాయి ఎంత పట్టి పెడతావు ఇంకా ఉండండి వద్దు ఉండండి ఇప్పుడు కూర్చోండి ఎవరి ప్లేస్ వెళ్ళే వాళ్ళు కూర్చోండి ఇప్పుడు ఎవరి ప్లేస్ వెళ్ళే వాళ్ళు కూర్చోండి ఎవరి ప్లేస్ ఎవరి ప్లేస్ వెళ్ళే వాళ్ళు కూర్చోమని చెప్తే ఎందుకంటే వేస్తున్నారు